గని సౌందర్యం లోపలికి తీసుకెళ్ళండి. చిన్నబాబు, నువ్వు ముందు డాక్టర్కి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పు. నేను చెప్పానక్క, తనే వద్దని చెప్పింది. ఏంటి సౌందర్య, వద్దని చెప్పావుగా, చెప్పవేంటి అక్కకి? వద్దని చెప్పు. డాక్టర్ వచ్చాడు, నీ బండారం బయటపడుతుంది, అంతా తెలిసిపోతుంది. వద్దని చెప్పు. అమ్మా వద్దు, నాకేం కాలేదు, కాస్త నీరసంగా ఉందంతే. అమ్మా సౌందర్య, పదమ్మా. ఏంటి మామిది? సౌందర్య కళ్లల్లో బాధను మీరు గమనించారన్న విషయం నేను గమనించానంటీ. అది కాలు నొప్పో చేయి నొప్పో అయితే మీరన్నట్టు హాస్పిటల్లో చూపిస్తే తగ్గిపోతుందాంటీ. అది గుండెకు తగిలిన నొప్పి, దానికి ట్రీట్మెంట్ అంత ఈజీగా దొరకదు. తన బాధను అర్థం చేసుకోకుండా మీరు కూడా ఆ గని మాటలు వింటున్నారా అంటే? అవును మామ్, ఆ ఖాని అతను మూఢనమ్మకాలు వింటూ కూర్చుంటే ఏమీ చేయలేం. ఏం చేయమంటావు? కాదు కూడదు అని గట్టిగా మాట్లాడదామంటే సౌందర్యని ఈ ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్తారు. తన అక్క ఈ ఇంట్లో ఎలాంటి ఆప్యాయతలు మూటగట్టుకుందో తనకి తెలీదు. గనీకి గుర్తుందేంటి అంటే, ఈ ఇంట్లో తన అక్క జీవితం అర్థాంతరంగా ముగిసింది అని. అదొక్కటే గుర్తుంది. అందుకే భయపడుతున్నాడు. అతని మూఢనమ్మకాన్ని తొలగించాలి అంటే కాస్త టైం పడుతుంది, ఓపిక పట్టాలి. ఆ ఖానీకి అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా మామ్. అతనేమైనా చిన్నపిల్లాడా? గని చిన్నపిల్లాడు లాంటివాడే చిన్నబాబు. తను మనకి కనపడకుండా ఉండడం కోసం చేసే ఉద్యోగం వదిలేసి దూరంగా వెళ్ళాడు. పెద్దబాబు పార్వతిలా ఉన్న వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకుని భయపడుతున్నాడు. నిజంగా చిన్నపిల్లవాడే. మెల్లమెల్లగా అతని భయాన్ని దూరం చేయాలి. లేదంటే సౌందర్యని మనకి దూరం చేస్తాడు. అలా అవడానికి వీల్లేదు. మరిప్పుడు ఈ నిశ్చితార్థం ఏదీ ఆగదు. అన్నీ ఆ దైవ నిర్ణయం ప్రకారమే జరిగిపోతాయి. వాళ్ళిద్దరికీ రాసుంది, జరిగిపోతుందంతే. అతనిప్పుడు ఎక్కడున్నా రేపు ఈ ఇంటికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరగాలో, ఏం జరుగుతుందో అంతా ఆ పైవాడే చూసుకుంటాడు. జరగబోయే విషయాలపై మీరంత ఖచ్చితమైన నిర్ణయం ఇచ్చినప్పుడు మేము హ్యాపీగానే ఉంటాం మ్యామ్. అమ్మా, నేను చెప్పేది కొంచెం. నాకేం చెప్పకండి. అది కాదమ్మా, కళాకారులంతా కట్టగట్టుకుని రూమ్లోనే ఉన్నారే. అమ్మగారు కూర్చోండి. అబ్బా, మర్యాద కూడా ఉందే. అమ్మగారు, చెప్పండి అయ్యగారు. మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు అమ్మగారు. ఓహో, అర్థమైందన్నమాట. మాకు కూడా అన్ని తెలుస్తూనే ఉన్నాయమ్మా. ఇన్ని తెలిసిన వారు ఇంటి చూరు పట్టుకుని ఎందుకు వేలాడుతున్నట్టో. అయినా పేనుకు పెత్తనమిస్తే జుట్టంతా గొరిగిందంట. మీలాంటి వాళ్ళని నెత్తినెక్కించుకుంది చూడు మా అక్క. మర్యాద తెలియని మనుషులు మీరును. ఎవనో మర్యాద తెలియని మనుషులు మీరు అన్నాను. ఎవరికి మర్యాద తెలియంది? నీకు తెలీదు, మీ అమ్మా బాబులకి అస్సలు తెలీదు.
చూడు భవానీ బామ్మ, ఇంకోసారి నన్ను గాని మా అమ్మాయ్యను గాని మర్యాద లేని మనుషులు అనడం మీకు మర్యాద అనిపించుకోదు. ఓహో అలాగా. పెళ్లి కాకుండానే పగలు రాత్రి తేడా తెలియకుండా పరాయివాడితో తిరిగిన నీకు నీకు మర్యాదివ్వాలా? లేక నీలాంటి బిడ్డను కని ఇలాంటి పెంపకంలో తీర్చిదిద్దినందుకు మీ అమ్మాయిలకు మర్యాదివ్వాలా? మనసులో ఏదో పెట్టుకుని ఆలోచిస్తున్నావు. మంచిది కాదు. హా, మంచి చెడ్డల గురించి నువ్వు నేర్పుతున్నావా? ఇక నీ దగ్గరే నేర్చుకోవాలి. ఈ కోటకి రాణించేయాలని మీ అమ్మా నాన్నలు నానా పాట్లు పడుతున్నారు. నువ్వేమో బయట లోపల డబుల్ యాక్షన్ చేస్తున్నావు. బాగుందే నీ నాటకం. నాటకం ఆడుతుంది నువ్వు, కావాలని రెచ్చగొడుతుంది నువ్వు. ఆపవే, ఇక మాట్లాడుకో. నవమాసాలు మోసి కని పెంచిన ప్రేమ కంటే మధ్యలో వచ్చిన ప్రేమ నీకు ప్రాణమైపోయిందా? కని పెంచిండ్రు కాబట్టే ఏదో ఓ క్షణాన ఈ కన్న కూతురు బాధని అర్థం చేసుకుంటారని. అర్థం చేసుకుంటారని ఇలా చేస్తావా? ఈ అమ్మా నన్నల్ని కాదని పోయావంటే ఇక ఈ అమ్మ అయ్య లేరని పోయారనేగా అర్థం. ఈ మాటలేవో దారి తప్పక ముందు చెప్పుంటే చెప్పు చేతల్లో ఉండేదిగా. ఇప్పుడెలా ఉంటుంది? మిమ్మల్ని కాదని వెళ్ళిందంటే మీరు చచ్చారనుకుని వెళ్ళినట్టే కదా. భవానీ, ఎందుకే ఆవిడ మీద అరుస్తావు? అమ్మగారు అన్నదాంట్లో తప్పే ఉంది. ఈ రోజు పున్నమి కదా అని నా ప్రేమ మీకు అర్థం కావడానికి ఆ దేవుణ్ణి వేడుకోవడానికి వెళ్ళింది తప్ప మిమ్మల్ని కాదని పోలేదయ్యా. ఇప్పటి వరకు జరిగింది కాదు, ఇక జరగబోయే దాని గురించి చెప్తున్నాను విను. నువ్వు వాడి కోసం ఈ గడప దాటి వెళ్ళినా, వాడు నీకోసం ఈ గడప దాటి లోపలకు వచ్చి నిన్ను కలిసినా మేమిద్దరం శవాలుగా మారతాం. ఇంక ఎప్పుడు వాణ్ణి కలవనని మాటివ్వు. తల్లిదండ్రులు చస్తారని చెప్పినా ఆలోచిస్తుంది చూసావా? హ, అది మీ పెంపకం. అమ్మగారు, ఇక చాలు, మీ మాటలతో చంపకండి. సౌందర్య, మాటివ్వు. ఇవ్వు. సరే, నువ్వు ఇవ్వకపోయినా మేము శపథం చేస్తున్నాం. నువ్వు వాణ్ణి కలవాలని చూసినా, వాడు నిన్ను కలవడానికి వచ్చినా, ఏదో ఒక రకంగా మీరిద్దరూ కలిసినట్లు తెలిసినా ఇక మిగిలేది మా బూడిదే. పద సరస్వతి. ఇది అసలైన శపథం అంటే. అటు వెళ్ళలేక ఇటు ఉండలేక నీ ప్రాణం ఎలా విలవిలా కొట్టుకుంటుందో తెలుసా? ఏంటి సౌందర్య, తేలు కుట్టిందా? వైద్యం చేయించాలా? ఓకే, నువ్వు వాణ్ణి కలవడానికి వెళ్ళావు, అక్కడ తేలు కరిచిందని గనిని పిలిచి చెప్పాననుకో. గని, సరస్సు, వద్దు, చెప్పొద్దు. చెప్పొద్దా? ఎందుకు? ఎందుకంటావేంటి భవానీ? ఇప్పుడు ఈ విషయం తెలిస్తే వాళ్ళిద్దరూ చచ్చిపోతారు కదా. ఆ అభితో చాటుమాటుగా బతికేద్దామనుకున్నావుగా. వాడి కోసం నువ్వు వెళ్తే నీకు చావే అని మీ అమ్మా నాన్న నమ్మకం నిజమని అర్థమైంది కదా. ఇకనైనా వాడితో కలిసి బతకాలనే ఆశని చంపేసుకుని నోరు మూసుకుని కుక్కిన పేనులా ఓ మూలన పడుండు. నీ అయ్య ఆశపడ్డట్టు కనీసం ప్రాణాలతోనైనా మిగిలుంటావు. పద చైత్ర.
చైత్ర, తేలుకాటంటే చాలా డేంజర్. ఆ విషం రక్తంలోకెక్కి ఒళ్లంతా నల్లబడిపోయి నీరసంగా తయారై ప్రాణాలు వదులుతుంది. అప్పటి వరకు దాన్ని ఈ గది నుంచి బయటికి రాకుండా చూడాలి. అది వాడి కోసం ఎదురు చూసి చూసి చచ్చిందని అందరూ అనుకోవాలి. వావ్, నువ్వు సూపర్ భవాని. కుక్క చావు అంటే వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూపిస్తున్నావు. చూడ్డానికి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇలా జరిగింది. తేలు కరవడానికి కారణం నేనే. రే అభి, ఇప్పుడు ఏమైందన్రా? ఏమైందని మెల్లిగా అడుగుతావేంట్రా? తేలు కుట్టిన సౌందర్యను ట్రీట్మెంట్ చేయించకుండానే తీసుకెళ్ళింది. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో తెలియక తల తిరిగిపోతుంది. వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా ఎలా ఉందో ఏంటో. రే, నువ్వు టెన్షన్ పడకరా, అంతా మంచిగానే జరుగుంటుంది. అంతా బాగుంటే ఓకేరా, కానీ జరగకూడదు ఏదైనా జరిగితే నన్ను నేనే క్షమించుకోలేను. నువ్వు అతిగా ఆలోచించకరా. సౌందర్యకి ఏమీ కాదు, వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఏమీ కాదు, సరేనా? అభిగారు, చంద్రిక, అభిగారు అక్కడ మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? ఇప్పుడు నా గురించి ఏమనుకుంటున్నారనేది అనవసరం. సౌందర్య అమ్మా నాన్నలకి ఎలా ఉందో చెప్పు. సౌందర్య అమ్మా నాన్నలకేమైంది? వాళ్ళకేం కాలేదు కదా. ఏం కాలేదా? మరి సౌందర్యకి ఇప్పుడు ఎలా ఉంది? సౌందర్యకి ఎలా ఉండేది ఏంటి? సూర్య గారు ఏం మాట్లాడుతున్నారు? సౌందర్యకి అసలు ఏమైంది? సౌందర్య లేకపోవడంతో నన్ను నానా మాటలు అన్నారు. నన్ను మాటలన్నందుకు నేను బాధపడ్డా. మళ్ళీ మీ గురించి మాట్లాడిన మాటలు విన్న తర్వాత చాలా చాలా ఆనందం వేసింది. సౌందర్య చేసిందే కరెక్ట్ అంటున్నారు. వాళ్ళు రైట్ అంటే నాకేంటి, రాంగ్ అంటే నాకేంటి, ఐ డోంట్ కేర్. ముందు సౌందర్యకి ఎలా ఉందో అది చెప్పు. అసలేమైంది? సౌందర్యకి ఏమైంది? సౌందర్యకి తేలు కొట్టింది. నా వల్లే తేలు కొట్టింది. హాస్పిటల్ కూడా తీసుకెళ్ళనీయకుండా వాళ్ళ అమ్మా నాన్నలు చచ్చిపోతున్నారంటూ చెప్పి తీసుకెళ్ళిందా భవాని? అబద్ధం. వాళ్ళ అమ్మా నాన్నలు చచ్చిపోయారని చెప్పింది అబద్ధం. భవాని మీకు అబద్ధం చెప్పింది. అబద్ధమా? తేలుకి కొండెలో విషం ఉంటుంది, పాముకి కూరల్లో విషం ఉంటుంది, కానీ ఈ భావానికి ఒళ్ళంతా విషమే. కక్కిస్తా, అంతా కక్కిస్తా. అభిగారు, ఇప్పుడే వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. భవానీ ఆటలు ఇక సాగవు. ఎందుకంటే అఖిలాండేశ్వరి గారి మిమ్మల్ని ఇద్దరిని కనపాలనుకుంటున్నట్టుగా చెప్పింది. స్వయంగా తనే చెప్పారు కాబట్టి మీరు వెళ్ళండి. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళండి. భవానీ, వస్తున్నా.
ఈ ఇంటికి నేను వస్తానని రావాలని నా కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారట. నాకు ఈ ఇంటికి ఈ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి సంబంధమూ లేదు. నేను కేవలం నా సౌందర్య కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను. అభి, నువ్వు కాదన్నా వచ్చినందుకు నా ప్రాణాలు పోయే ప్రమాదంలో ఇరుక్కున్నా. నన్ను క్షమించబే, నన్ను క్షమించు. అభి, నిన్ను చూడకుండానే చచ్చిపోతానేమోనని భయంగా ఉంది. అమ్మా, మీ మాటలు కాదనలేక, అభి మాటలు అవడనలేకపోవడంతో నేనెవరికి దగ్గర కాలేకపోతున్నా. నేనిట్లనే వెళ్ళిపోతానేమో అమ్మా.